కృపయు సమాధానమును మనందరికీ కలుగునుగాక. ఆమేన్. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం నుండి 5 వచనాలు చదువుకుందాం. అంశము సువార్తకుని పని. సువార్తకుని పని. 2వ తిమోతికి రాసిన పత్రికలో 4వ అధ్యాయము మొదటి 5 వచనములలో ఇలాగ వ్రాయబడి ఉంది. దేవుని ఎదుటను సజీవులకును మృతులకును తీర్పు తీర్చు క్రీస్తు యేసు ఎదుటను ఆయన ప్రత్యక్షత తోడు, ఆయన రాజ్యము తోడు నేను ఆనపెట్టి చెప్పునదేమనగా, వాక్యమును ప్రకటించము, సమయమందును అసమయమందును ప్రయాసపడుము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుము, ఖండించుము, బుద్ధి చెప్పుము, గద్దించుము. ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని వాక్యమునకు చెవనీయక కల్పనా కథల వైపు తిరుగు కాలము వచ్చును. అయితే నీవన్ని విషయముల్లోనూ మితముగా నుండుము, శ్రమపడుము, సువార్తకుని పని చేయుము, నీ పరిచర్య సంపూర్ణముగా జరిగించుము అని పౌలు గారు తిమోతికి హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఏమేం చేయాలంట? ఆయన ప్రత్యక్షత తోడు, ఆయన రాజ్యము తోడు, ఆనబెట్టి చెప్పునదేమనగా వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడుము అంటాడు. కాబట్టి దేవుని విషయంలో సువార్తకుడిగా మనం పనిచేయాలి అంటే సమయమందును అసమయమందును కూడా పనిచేయవలసి వస్తుంది. అయితే దేవుని వాక్యాన్ని ఎలా సంపూర్ణంగా చెప్పాలి? సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించాలి, ఖండించాలి, బుద్ధి చెప్పాలి, గద్దించాలి. ఎందుకంటే జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని సత్యమునకు చెవనీయక కల్పనా కథల వైపు తిరుగు కాలము వచ్చుచున్నది అంటాడు. అవును, నిజమే, వచ్చే ఉన్నది. జనులు హితబోధను సహించరు. వారికి అనుకూలంగా పొగిడే వారినే వారు వెనుకుంటూ ఉంటారు. అది కాని పని, అలా చేయకూడదు అని పౌలు గారు మనకు స్పష్టంగా తెలియజేస్తున్నాడు. అయితే నీవన్ని విషయముల్లోనూ ఏం చేయాలంట? మితంగా ఉండాలట, శ్రమపడాలి, సువార్తకుని పని చేయాలి, నీ పరిచర్య సంపూర్ణముగా జరిగించాలి అంటున్నాడు. ఎందుకంటే పరిచర్య సంపూర్ణంగా ఎందుకు జరిగించాలి అనేదాన్ని హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో ఈ విధంగా ఉంది. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగులను విభజించునంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుతున్నది అన్నాడు. హృదయం యొక్క ఆలోచనలను తలంపులను శోధించేది ఖడ్గములాగా, రెండంచుల గల ఖడ్గము ఏ విధంగా కోస్తే ఆ విధంగా వెళ్ళిపోతుంది. ఆ విధంగా
మరి దేవుని వాక్యం నడుస్తుంది. దాన్ని మరి ప్రజలకు బోధించాలి అంటే కావలసినటువంటి జ్ఞానాన్ని ప్రభువు దగ్గర అడిగి తీసుకోవాలి. హృదయం యొక్క తలంపులను ఆలోచనలు కూడా శోధించేస్తుంది. 1 తిమోతికి రాసిన పత్రిక 5:17 బాగుగా పాలన చేయి పెద్దలను, విశేషముగా వాక్యమునందు ఉపదేశించు వారిని, ప్రయాసపడు వారిని రెట్టింపు సన్మానమునకు పాత్రులని ఎంచవలెను అంటాడు. దైవవాక్యాన్ని బోధించే వారిని రెట్టింపు సన్మానానికి పాత్రులుగా మనం ఎంచి వారికి కావలసినటువంటి గౌరవాన్ని అందించాలి. అదే తిమోతి పత్రిక 5:21 విరోధ బుద్ధితోనైనను పక్షపాతంతోనైనను ఏమీ చేయక నేను చెప్పిన ఈ సంగతులను గైకొనవలను. 6:11 అంటాడు కదా, దైవజనుడా నీవైతే వీటన్నిటినీ విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకోవాలి. ఓర్పు ఉండాలి, సాత్వికం ఉండాలి, భక్తి ఉండాలి, విశ్వాసం ఉండాలి, ప్రేమ ఉండాలి. ఇవన్నీ సువార్తను ప్రకటించేవాడికి కావలసినటువంటి విషయాలన్నమాట. అయితే అపోస్తలుడైన పౌలు 20వ అధ్యాయము అపోస్తల కార్యము 20వ అధ్యాయము 20వ వచనంలో అంటాడు కదా, మరియు ప్రయోజనకరమైనది ఏది దాచుకొనక బహిరంగముగాను ఇంటింటను మీకు తెలియజేయచ్చు, బోధించుచు దేవుని ఎదుట మారు మనస్సు పొంది మన ప్రభువైన యేసు క్రీస్తునందు విశ్వాసము ఉంచవలెను. కాబట్టి యేసే దేవుడు, ఆయనందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను మనకు అనుగ్రహించాడు. కాబట్టి ఆ యేసును వెంబడిద్దాం, ఆయన కృపలో ముందుకు సాగిపోదాం. దేవుడి వాక్యమును మన వెనుకలో ఆశీర్వదించునుగాక. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము మన హృదయములకును తలంపులకును కావలి ఉండునుగాక. ఆమేన్.